నమస్తే. జీవన తరంగాలు మొదటి భాగం మనం విన్నాం కదా! అది మనకు చాలా బావుంది కదా! ఈరోజు నేను రెండవ భాగాన్ని నుంచి అప్‌లోడ్ చేస్తున్నాను. రెండవ భాగాన్ని ప్రారంభిస్తున్నాను. జీవన తరంగాలు పార్ట్ 2. దీపావళి పండుగ దగ్గరికి వస్తోంది. వేణుగోపాలరావు గారు చెప్పలేనంత హడావిడి చేస్తున్నారు. రోజా ఆయన కోరిక మీద తనకు నచ్చిన స్వీట్స్ తయారు చేయడానికి సిద్ధమైంది. పండుగ 4 రోజులుందనగా ఆయన రోజాని పిలిచి డబ్బు ఇస్తూ రాధని వెంట తీసుకెళ్ళి కావలసిన బట్టలు, బొమ్మలు, బాణాసంచా మొదలైన పండగ సామాన్లు తెమ్మన్నారు. వేణుగోపాలరావు గారింట్లో దీపావళికి బొమ్మలు పెట్టే అలవాటు ఉందట. రాధకి ఎంతో ఇష్టమైన ఈ సరదాని లావణ్య మొక్కుబడిగా తీర్చుకుంటున్నట్టుగా చేస్తుందట. ఈసారి ప్రతిసారిలా కాకుండా పండగంతా తన ఇంట్లోనే ఉండాలని ఆయన ఆరాటపడుతున్నట్లుగా అనిపించింది రోజాకి. పాత బొమ్మలు ఎన్ని ఉన్నా ప్రతి సంవత్సరం పండుగ నాడు కొత్త బొమ్మలు కొనిపెట్టడం ఆచారమట. రోజాకి ఈ షాపింగ్ అంటే చెప్పలేని సరదా. డబ్బు మాటమాటికి లెక్క చూసుకోకుండా అయిపోతుందనేమో అని భయం పడకుండా కావలసినవన్నీ తీసుకోవడం ఎంతో హాయి. తన కుటుంబంతో గాని తన చుట్టూ ఉన్న వారి ఇళ్లల్లో గాని రోజా చాలాసార్లు గమనించింది. ఒక పండగకి కొంచెం సరదాగా గడిపితే ఆ ఇంట్లో మనుషులు తర్వాత ఎన్ని విధాల పొదుపు చేసుకోవాలి. కాస్త ఎవరైనా బంధువులు వచ్చి 4 రోజులు తిష్ట వేస్తే అప్పుడైనా అప్పు తీర్చడం కోసం ఆ కుటుంబం వారాల తరబడి చారు అన్నం తినాలి. ఏం జీవితాలివి! మధ్యతరగతి వాళ్ళ జీవితాల సరదాలన్నీ ఈ పొదుపుకి బలై నిస్సారంగా అంతమైపోతున్నాయి. మనసులో అనుక్షణం డబ్బుని గురించి బెంగ పెట్టుకునే మనుషులు జీవితంలో సాహసించి ఏ సుఖం పొందగలరు? రోజాకి ఈ మధ్య తన జీవితం 2 భాగాలుగా చీలిపోయినట్టుగా ఉంది. ఉదయం లేచింది 9 గంటల వరకు, ఆ తర్వాత రాత్రి 9 గంటల నుండి పడుకోబోయే వరకు ఈ ఇంట్లో ఒక రకమైన జీవితం. ఈ పగలు 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వేణుగోపాలరావు గారి ఇంట్లో గడిపేది మరొక జీవితం. అదే సుందర స్వప్నం. అక్కడ బాధలకి, చిరుకాకులకి, ఇబ్బందులకి చోటు లేదు. నిజంగా ఆలోచిస్తే మనిషి మెళ్ళో ఈ దారిద్ర్యమనే గుదిబండ లేకపోతే కాకపోతే కాస్తైనా సుఖంగా, ఆనందంగా బ్రతకవచ్చు అనిపిస్తోంది. వేణుగోపాలరావు గారు బజారుకు వెళ్ళి రమ్మనగానే రోజా లావణ్య గదిలోకి వచ్చి లావణ్యను కూడా తన వెంట రమ్మనమని కోరింది. నేనెందుకు, నువ్వు రాధా వెళ్ళి రండి అంది లావణ్య. ఆ మాటల్లో నాన్నగారు నాకేం చెప్పలేదనే శ్లేష స్పష్టంగా కనిపిస్తోంది. రోజా అది సరిగ్గా అర్థం చేసుకునే దానిలా నాన్నగారు మన ముగ్గురిని వెళ్ళమన్నారు అంది. నేను నిజంగా వెళ్ళాలని ఆయన అనుకుంటే పిలిచి నాకే చెప్పేవారు. చెప్పకపోతే మాన్లే, నన్ను రక్షించారు. నాకు రావడానికి వీల్లేదు. మా క్లబ్లో దీపావళి రాత్రి స్పెషల్ ప్రోగ్రాం ఉంది. ఈరోజు రిహార్సల్స్ చూసే పని నా నెత్తిన వేశారు మా వాళ్ళు. మీరు వెళ్ళండి, నేను రాను. నిలువుటద్దం ముందు వయ్యారంగా నిలబడి పైట కొంగు ఒంటిపర వచ్చేలా వేసుకుని ఎలా ఉందో చూసుకుంటూ అంది లావణ్య. రోజా లావణ్య మూడ్ని గుర్తించిన దానిలా ఎక్కువ మాట్లాడలేదు. ఇంకేది మాట్లాడినా విషయం తర్కంలోకి దిగుతుందనే భయంతో రాధని తీసుకుని యువతలకు వచ్చేసింది. వాకిట్లో కారు సిద్ధంగా ఉంచానని డ్రైవర్ వచ్చి చెప్పి వెళ్ళాడు. త్వరగా వెళ్ళి త్వరగా తిరిగి వచ్చేయండి తల్లి, వేణుగోపాలరావు గారు హెచ్చరించారు. రోజా తల ఊపి రాధ చేయి పట్టుకుని గుమ్మం దాటబోతుండగా విజయ్ లోపలికి వస్తూ ఎదురయ్యాడు. విజయ్ను చూడగానే రాధ ముఖం వికసించింది. విజయ్ చప్పున రాధను ఎత్తుకున్నాడు. రోజా చేయి పట్టుకుని ఉన్న రాధ చేయి వదలకపోవడంతో రోజా చేయి కూడా రాధతో పాటు పైకి వెళ్ళి విజయ్ని తాకింది. రోజా చప్పున చేయి వదిలించుకుంది. ఒక్క క్షణం విజయ్ చూపులు రోజా కళ్ళతో కలిసి చప్పున విడిపోయినాయి. ఇంతలో వెనక నుంచి వేణుగోపాలరావు గారు, వచ్చావా విజయ్? ఇంటికి ఫోన్ చేస్తే ఇంకా రాలేదని చెప్పారు. గోపాలం, రారా, నీతో కాస్త పనుంది. వీళ్ళు షాపింగ్కి వెళ్తున్నారు, నువ్వు కూడా వెంట వెళ్ళు అన్నారు. విజయ్ రాధని క్రిందకి దించి లోపలికొచ్చాడు. అతని చేతిలో ఏవో కాగితాలున్నాయి. గుమ్మం దాటిన రోజా ఠక్కున ఆగిపోయింది. కొంపతీసి విజయ్ తమతో బయలుదేరడు గదా. విజయ్ లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. నేనా, రోజంతా ఒకటే తిరగడమైంది, చాలా అలసటగా ఉంది అన్నాడు. గుమ్మం బయట నిలబడిన రోజా ఊహించిన ప్రమాదం తప్పిపోయినట్టుగా తేలికగా ఊపిరి వదిలింది. కానీ ఆ సంతృప్తి ఎంతో సేపు నిలవలేదు. వేణుగోపాలరావు గారు ఒప్పుకోలేదు.
ఎంతసేపు గంటలో తిరిగి రావచ్చు. ఆ షాపులవి రోజాకి తెలియవు. ఆడవాళ్ళని చూస్తే వాళ్ళు ధరలు ఎక్కువ కూడా చెప్పొచ్చు. రోజా విజయ్కి ఒక కప్పు కాఫీ చప్పున చేసి తీసుకురామ్మా అన్నారు. రాధ అలిగి విజయ్ దగ్గరకు పరిగెత్తింది. రోజా తప్పనిసరిగా వంటింటి వైపు వెళ్ళింది. తమ వెంట విజయ్ కూడా వస్తాడనేసరికి అంతవరకు రోజాలో నాట్యం చేస్తున్న ఆనందం ఒక్కసారిగా స్తబ్దుగా నిండిపోయింది. విజయ్ రానని తిరస్కరిస్తే కనీసం ఆయన వెళ్ళమని బలవంతం చేయకుండా ఉంటే ఎంత బాగుండేది. కానీ రోజా మనస్ఫూర్తిగా కోరుకున్న ఆ రెండూ జరగలేదు. విజయ్ కాఫీ తాగి రాధను ఎత్తుకుని బయలుదేరాడు. డ్రైవ్ చేసేందుకు డ్రైవర్ ఉండడం వల్ల విజయ్ కూడా రాధతో పాటు వెనకే ఎక్కాడు. విజయ్తో కలిసి అలా కారులో వెళ్ళడం అనేది రోజాకి ఎలాగో ఉంది. వద్దన్న పాత సంఘటన గుర్తుకు రాసాగింది. ఈ భయంకరమైన జ్ఞాపకం తనకేనా, అతనికి లేదా? తల తిప్పి అతని వైపు చూడాలని, ఆ ముఖంలో ఎలాంటి భావం ఉందో గుర్తించాలని మనసు తహతలాడుతున్నాయి. ధైర్యం చాలక ఊరుకుంది. ముభావంగా నిరుత్సాహంగా బయలుదేరిన రోజా 1-2 షాపులు తిరిగేసరికే అవన్నీ మర్చిపోయింది. బట్టల కొట్లో యజమానులు విజయ్కి బాగా పరిచయం ఉన్నట్టుగా మాట్లాడారు. వేణుగోపాలరావు గారి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారు. డ్రింక్స్ తెప్పించి ఇచ్చారు. మాట్లాడకుండా అతని ప్రక్కన కూర్చోవడమే ఒక ప్రత్యేకతగా అనిపించింది రోజాకి. విజయ్ రాధ కోసం సెలెక్ట్ చేసిన గౌన్లు చాలా బాగున్నాయి. రోజాకి హఠాత్తుగా అనంతి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. ఆ ఇంట్లో ఆ సామాన్లు ఎన్నికలో విజయ్ చెయ్యి అడుగడుగునా ఉండడం కూడా జ్ఞాపకం వచ్చింది. విజయ్ గౌన్లు కొన్న పెట్టెల్ని డ్రైవర్ చేతికిచ్చి పక్కనే అన్ని రకాల చీరలు మా వద్ద దొరుకును అని పెద్ద బోర్డున్న షాప్ కేసి అడుగు పెట్టాడు. చీరల విషయం వేణుగోపాలరావు గారు రోజాకేం చెప్పలేదు. విజయ్ ఆ కొట్లోకి ఎందుకు వెడుతున్నాడో రోజాకి అర్థం కాలేదు. విజయ్ చీరలు కావాలని చెప్పగానే రకరకాలు 100 చీరలు తెచ్చి ముందు పడేశారు. రోజా తల తిప్పి చీర వైపు చూడసాగింది. ఆ చీర రంగు బాగున్న మాట నిజమే, కానీ దాని మీద గళ్ళు, ఆ డిజైను బాగలేదు. మ్యాచింగ్ కుదరలేదు. షాపు వాడు కోరినట్టుగా విజయ్ రోజాని సంప్రదించలేదు. ఆ చీరని ఎన్నిక చేయలేదు. నచ్చనట్టు పక్కకు తోసి వేరే చీర తీసిచ్చాడు. చిన్న చిన్న పూల జరి పుటా ఉన్న 4 చీరలు సెలెక్ట్ చేసి ప్యాక్ చేయించాడు విజయ్. చీరలు సంప్రదించు విషయంలో బహుశా అతను అడిగినా తను చెప్పి ఉండేది కాదు. కానీ అతను అసలు అడగకపోవడం తృప్తిగా అనిపించలేదు. తనకు తెలియకుండానే కోపం లాంటిది వచ్చింది. వచ్చి ఎంతసేపు అయింది. అతను ఒక్క చిన్న మాట, కనీసం మర్యాదకైనా మాట్లాడలేదు. వేణుగోపాలరావు గారి బలవంతం మీద వచ్చినట్టు తెలుస్తూనే ఉంది. రోజాకి తను అసలు ఇలా రావడమే పెద్ద పొరపాటుగా అనిపించసాగింది. బట్టలు బొమ్మలు అయిపోయిన తర్వాత ముగ్గురు మందుగుండు సామాన్లు అమ్మే కొట్ల వైపు వచ్చారు. ఒక చోట కొన్ని డజన్ల దుకాణాలు వరుసగా ఉన్నాయి. ప్రతి షాపు అందంగా ట్యూబ్ లైట్లతో అలంకారం చేయడంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ పట్టపగలులా ఉంది. పండుగ దగ్గరికి రావడం వలన కాబోలు అన్ని దుకాణాల్లోనూ జనం నిండి ఉన్నారు. ఎక్కడ చూచినా కాలు పెట్టే సందు లేకుండా ఉంది. విజయ్ ఒక సామాన్లోకి చొచ్చుకుని వెళ్ళి సామాన్ షాప్లోకి ఏవేవి కావాలో వాటి ధరలు అడిగి ఎన్నెన్ని కావాలో చెప్పి ప్యాక్ చేయిస్తున్నాడు. ఈ హడావిడిలో మనిషి కనుమరుగైతే కనుక్కోవడం కష్టం. ఆ భయంతో రోజా విజయ్ని అంటిపెట్టుకునే నడవసాగింది. ఆ జనం, ఆ లైట్లు, ఆ సందడి చూస్తుంటే రోజాకి ఒక్క క్షణం ఇంకేదో లోకంలోకి వచ్చినట్లుగా ఉంది. మంత్రముగ్ధి అయినట్లు ఆ పరిసరాలన్నిటినీ కలిగి చూస్తున్న రోజా విజయ్ పక్కగా వచ్చి నిలబడిన ఒక వ్యక్తిని చూడగానే ఉలిక్కిపడింది. అతను సరిగ్గా కనిపించకుండా మధ్యలో ఇంకెవరో అడ్డుగా వచ్చారు. రోజా చప్పున 2 అడుగులు ముందుకేసి పక్కగా కనిపిస్తున్న ఆ వ్యక్తి వైపు దీక్షగా చూసింది. ఆ వెంటనే పట్టరాని ఆనందంతో తనను తాను మర్చిపోయిన దానిలా 2 అంగల్లో అతని దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుంటూ చందు అంది. ఖరీదైన ఫుల్ సూట్లో ఉన్న అతను ఉలిక్కిపడిన వాడిలా తిరిగి చూశాడు. విష్ణు చక్రాలు ఎన్ని కావాలో చెప్తున్న విజయ్ కూడా ఆగిపోయి ఇటు చూశాడు. చందు సబ్నవాశ్చర్యాలతో చూస్తూ, నీవు బొంబాయి నుంచి ఎప్పుడొచ్చావు? ఆదుర్దాగా అడిగింది. ఫుల్ సూట్లో ఉన్న ఆ వ్యక్తి రోజా పట్టుకుని ఉన్న తన చేతిని సున్నితంగా వదిలించుకుంటూ, సారీ మేడం, యు ఆర్ మిస్టేక్ మీ ఫర్ సంబడి. ఐఎమ్ లాల్, ఎన్హెచ్ లాల్ అన్నాడు ఒత్తి పలుకుతూ. వాట్ ఈస్ దట్ డార్లింగ్? స్కర్ట్ బ్లౌజ్ వేసుకున్న ఒక ఆంగ్లో ఇండియన్ అమ్మాయి చప్పున దగ్గరగా వచ్చింది. ఆ అమ్మాయి కళ్ళల్లో లీలగా భయం, ఆదుర్దా కనిపించడం విజయ్ తీక్షణమైన దృష్టికి అందకపోలేదు. నథింగ్, షీ ఈజ్ మిస్టేకెన్ మీ ఫర్ సంబడి. అతను వచ్చిన పని అయిపోయినట్టుంది.
ప్యాకెట్లు తీసుకుని షాపు వాడిచ్చిన చిల్లర తీసుకుని రోజాకి విజయ్కి తల వంచి ఎంతో వినయంగా మర్యాదగా విష్ చేసి ఆ అమ్మాయితో వెళ్ళిపోయాడు. ఎవరతను? విజయ్ రోజాని అడిగాడు. కానీ రోజా ఆ మాట వినిపించుకోలేదు. చేష్టలు ఉడిగిపోయిన దానిలా అటే చూస్తూ నిలబడిపోయింది. చందు, ఆ అమ్మాయి ఇద్దరూ వెళ్ళి బయట ఆపి ఉంచిన నల్లటి కారులో కూర్చున్నారు. చందుయే డ్రైవ్ చేస్తున్నాడు. కారు కదిలింది. రోజా చూస్తుండగానే కారు కదిలి వెళ్ళిపోయింది. చందు కనీసం తిరిగి కూడా చూడలేదు. రోజా ఇంకా కళ్ళప్పగించి అటే చూస్తూ నిలబడిపోయింది. ఇక వెళదామా? విజయ్ వచ్చి రోజా మోచేతి మీద అంటి అంటనట్టు తాకుతూ అన్నాడు. రోజా తిరిగి చూసింది. విజయ్ మనసంతా ఎలాగో అయింది. కారణం రోజా కళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎవరతను? మళ్ళీ అడిగాడు. నా తమ్ముడు చందు. నా తమ్ముడు చందు. అప్రయత్నంగా వెంటనే చెప్పడానికి నోరు తెరిచిన రోజా నాలుక చివరి వరకు వచ్చిన మాటల్ని ఎలాగో మింగేసి అప్రయత్నంగా ఆగిపోయింది. అతడు తన తమ్ముడని చెప్తే విజయ్ వెళ్ళి ఈ సంఘటనని వేణుగోపాలరావు గారికి చెప్పవచ్చు. చందును చూడాలనే అసలే ఆయన ఆరాటపడుతున్నారు. చందు ఊరు నుంచి రాగానే ఆయనను తన దగ్గరకు రావడానికి తీరిక లేకపోతే తన్నే అతని దగ్గరికి తీసుకెళ్లమని మరీ అడుగుతున్నారు. రోజా అతన్నెవరో పలకరించడం, అతను గుర్తించినట్లు నటించి వెంట ఉన్న ఇంకో అమ్మాయితో వెళ్ళిపోవడం, రోజా తెల్లబోవటం, కళ్ళల్లో నీళ్లు తిరగడం ఇవన్నీ విజయ్కి వేరే అర్థం చెప్పినాయి. అతనెవరో బాగా డబ్బున్న మనిషిలాగానే ఉన్నాడు. రోజాకి డబ్బున్న వాళ్ళు తప్ప ఇంకెవరూ అసలు కంటికి ఆనరేమో. ఇద్దరూ బయటకు వచ్చేశారు. 10 నిమిషాల క్రితం తనని దాదాపు భుజం తాకుతున్నంత దగ్గరగా వెంట నడిచి వస్తున్న రోజా అతనికి ఎంతో సన్నిహితంగా అనిపించింది. రోజాకి తెలియకుండా తగిలిన స్పర్శలా ఆ స్నేహితం అతనికి మధురంగా అనిపించింది. ఈ షాపింగ్ పూర్తవగానే రోజాని కాఫీ తాగుదాం అనే నెపంతో ఏ హోటల్కైనా తీసుకెళ్లి అనంత్ విషయంలో తను పొరపాటు పడి దురుసుగా ప్రవర్తించినందుకు క్షమాపణ కోరుకుందామనుకున్నాడు. కానీ హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో అతని ఆలోచన తేలిపోయింది. విజయ్ ఆ రాత్రి పడుకున్నాడన్న మాటే గాని ఎంతసేపటికి నిద్ర రాలేదు. మాటికి కళ్ళల్లో నీళ్లు తిరిగిన రోజా ముఖం ఖరీదైన సూటుతో ధనవంతుడిలా కనిపిస్తున్న అతనే గుర్తుకు రాసాగాడు. తను చాలా పొరపాటు చేశాడు. రోజాను వేణుగోపాలరావు గారి ఇంటి దగ్గరకు తీసుకువెళ్లి దింపకుండా సరాసరి ఇక్కడికి తీసుకురావాల్సింది. భుజాలు పట్టి కుదిపి అయినా సరే అతను ఎవరో చెప్పించాల్సింది. అయినా రోజాకి ఎంతమంది స్నేహితులున్నారు? ఎవరా చందు? ఎందుకు మాట్లాడలేదు అతను? పక్కన తను ఉన్నాడనా, లేక అతని పక్కన ఆ అమ్మాయి ఉండటం కూడా కారణమా? విజయ్కి ఎందుకో ఇదివరకులా రోజా మీద కోపం రావడం లేదు. ఎంతైనా ఆడపిల్ల అండ లేకుండా పెరుగుతోంది. తన జాతిలోని మహాశైల స్వభావం తనకు తెలియనిదేమీ కాదు. కాస్త ఏ ఆడపిల్లైనా ఏ పరిస్థితుల కారణం చేతనైనా ఒంటరిగా కనిపిస్తే చాలు చల్లగా దగ్గర చేరతారు. తీయటి మాటలతో వలపరుస్తారు. ఎంతో తెలివితేటలు విచక్షణ జ్ఞానం ఉన్న ఆడపిల్ల అయితే తప్ప ఆ ఎరకి ఆకర్షించబడకుండా ఉండటం సంభవం కాదు. తెలివి న్యూన్యులైన ఈ ఆడపిల్లలు వాళ్ళ పొగడ్తలకి లొంగిపోయే, లేక వాళ్ళ దగ్గరున్న డబ్బు కోసం ఆకర్షించబడో ఆ వలలో చిక్కుకుపోతారు. తీరా దిగిన తర్వాత బయటపడడం కష్టం. చివరికి చేజెక్కించుకున్న ఆ మహానుభావులే మోజు తీరిన తర్వాత వాళ్ళ గురించి అసహ్యంగా తేలికగా మాట్లాడుతూ ప్రచారం చేయడం ప్రారంభిస్తారు. ఆ రకంగా శిథిలమవటం ప్రారంభమవుతుంది ఆ అమాయకురాళ్ల జీవితం. తమ బ్రతుకు దిగజారడానికి తామే కారణమనే నిస్పృహతో వాళ్ళు కనీసం ఎదురు తిరగడానికి కానీ, ధైర్యంగా బ్రతకడానికి కానీ ప్రయత్నం కూడా చేయరు. పతిత అనే ముద్ర వేయించుకుని సమాజం నుంచి వెలివేయబడి దూరంగా ఎక్కడో అజ్ఞాతంగా బ్రతుకుతూ ధూళిలో పడ్డ పువ్వుల్లా ఎండి నలిగి కాలగర్భంలో కలిసిపోతారు. ఈ రోజుల్లో కానీ ఏ రోజుల్లో కానీ ఆడపిల్లకి డిగ్రీలు హోదాల కంటే మంచి చెడులు గ్రహించడం, విచక్షణ, తనకి అన్యాయం జరగకుండా చూసుకునే తెలివితేటలు ఉండడం చాలా ముఖ్యం. ప్రతి ఆడపిల్లకి ఈ వివేకం ఉంటే వాళ్ళకి ఇన్ని బాధలు ఉండవు. ఈ మగాళ్ళకి ఇంత చెడ్డ పేరు ఉండదు. రోజాని చూస్తే అతనికి నిజంగా జాలిగానే ఉంది. ఒక్కసారి తను రోజా ముఖాముఖి కూర్చుని మనసు విప్పి నిర్మలంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుంటే రోజాని మనస్ఫూర్తిగా ఎలాంటి దాపరికం లేకుండా తన గతం అంతా చెప్పేస్తే అది ఎలాంటిదైనా క్షమించి నిండు మనసుతో రోజాను స్వీకరించడానికి తను సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇది జరుగుతుందా? ఈ కొద్ది రోజుల నుంచి అతనికి ఒక విషయం స్పష్టంగా తెలిసిపోయింది. భార్యగా ఎవరినైనా తన జీవితంలోకి రావాలి అని కోరుకుంటే ఆ వ్యక్తి రోజాయే అవ్వాలి. పగ పేరుతో కానీ ద్వేషం పేరుతో కానీ ఆ అమ్మాయి మెడలో తను పుస్తకట్టాడు. ఆ అమ్మాయిని భార్యగా పొందడం అసంభవమైతే ఆ జన్మాంతం తను బ్రహ్మచారిగానే ఉండిపోతాడు. రోజా తనని గుర్తించడం కానీ స్వీకరించడం కానీ చేయడం అనే అంత సులభమైన విషయమేం కాదని అతనికి స్పష్టంగా తెలుసు.
అందుకే అదృష్టంతో పందెం వేయబుద్ధి అవుతోంది. తనంటే పడిచచ్చే పిల్లని తనదానిగా చేసుకోవడంలో కష్టం కానీ మాధుర్యం కానీ లేవు. తనంటే ఏమాత్రం గౌరవం లేకుండా అణువణువు అసహించుకొని ద్వేషించే ఆడపిల్లలో చైతన్యం తీసుకురావడం, మమత కలిగించడం నిజంగా సమర్థతకి సవాలే. రోజా ఆ విధంగా తనకు తెలియకుండానే విజయ్ని ఛాలెంజ్ చేసి కవ్వించసాగింది. నిద్ర పట్టని విజయ్ లేచి కూర్చుని అనంత్కి ఉత్తరం రాయసాగాడు. అందులో రోజా తను కలిసి షాపింగ్కి వెళ్ళినప్పుడు జరిగిన ఈ సంఘటనని క్లుప్తంగా తెలియజేస్తూ చందు అనే వ్యక్తి ఎవరో, అతనికి రోజాకి మధ్య గల సంబంధ బాంధవ్యాలు ఎలాంటివో, వాళ్ళ పరిచయం ఏమిటో తెలియచేయమని మరీ మరీ కోరుతూ వ్రాశాడు. ఇది ఫ్రెండ్స్, జీవన తరంగాలు పార్ట్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.